హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక జీవన పక్కా ప్లాన్తో తను ప్రేమించిన చైతన్యని పెళ్లి చేసుకొని ఇందులో ఆనందిని ఇరికించాలని పక్కా ప్లాన్తో ఆనంది దగ్గరికి వెళ్తుంది. ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడంతో చైతన్య లేకపోతే మేమిద్దరం చచ్చిపోతామని జీవన చెప్పగానే ఇక ఆనంది జీవన మాటలు నమ్మేస్తుంది. ఇక జీవనని ఓదార్చుతూ, సరే జీవన, ఎలాగైనా జ్యోతమ్మ సూర్యబాబులతో నేను మాట్లాడి మీ పెళ్ళి వాళ్ళ అంగీకారంతోనే జరిగేలా చేస్తాను. ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళు జీవన అని ఆనంది అంటుంది. అప్పుడు జీవన, లేదు కుట్టి, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే అక్కడ నన్ను వాళ్ళు ఎన్ని మాటలు అంటారో నాకు తెలుసు. ఇంత రాత్రి పూట ఇక్కడికి వచ్చాను అని నన్ను కొడతారు కూడా, నేను వెళ్ళను కుట్టి అని చెప్పగానే ఇక ఆనంది కూడా ఆలోచించి, సరే జీవన, ఈ రాత్రికి నువ్వు మా ఇంట్లో ఉండు, ఉదయాన్నే వెళ్ళిపో అని చెప్పగానే ఇక జీవన కూడా నాకు కావాల్సింది కూడా అదే ఆనంది అని అనుకుంటూ మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది జీవనని ఇంట్లోకి తీసుకెళ్ళగానే సునంద, ఆదిత్య, శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది సునంద దగ్గరికి వెళ్ళి, అత్తయ్య క్షమించండి, జీవన అంటే మీకు కోపం ఉంటుంది, కానీ జీవన ఎక్కడికో వెళ్ళొస్తూ ఉంటే అనుకోకుండా కార్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఇంత చీకట్లో ఎటూ వెళ్ళలేక ఇక్కడికి వచ్చింది అత్తయ్య. ఈ రాత్రికి తనని మన ఇంట్లో ఉండనిద్దాం, ఉదయాన్నే వెళ్ళిపోతుంది అని చెప్పగానే సునంద కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్, సునంద ఆలోచించు, పాపం ఆడపిల్ల, జ్యోతి కూతురుగా కాకుండా కనీసం ఒక ఆడపిల్ల సేఫ్టీ కోసమైనా ఈ రాత్రికి తనని మన ఇంట్లో ఉండనిద్దాం అని శశికాంత్ చెప్పగానే సునంద కూడా సరే అనుకుంటుంది. సరే ఆనంది, నీ మాట కోసం, నీ కోసం తనని ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను, కానీ ఒక్క కండిషన్, నేను ఉదయం లేచేసరికే తను మన ఇంట్లో ఉండకూడదు అని చెప్పగానే ఇక జీవన కూడా సరే ఆంటీ, మీరు లేచేసరికే నేను వెళ్ళిపోతాను, మీకు కనిపించను అని జీవన అంటుంది. జీవన అలా మాట్లాడుతూ ఉంటే ఆదిత్యకి కూడా చాలా కోపం వస్తుంది. ఇక ఆనంది జీవనని తీసుకెళ్ళి జీవనకి ఒక గది చూపించి, జీవన, నువ్వు ఈ గదిలో ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, దేని గురించి ఆలోచించకు, నేను రేపు జ్యోతమ్మ సూర్యబాబులతో మాట్లాడి నీ పెళ్ళి గురించి ఆలోచించమని చెప్తాను అని ఆనంది చెప్పి ఇక తన గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. జీవన మాత్రం గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కుట్టి, నాకు కావాల్సింది కూడా ఇదే, నేను ప్రేమించిన చైతన్యని పెళ్లి చేసుకొని నిన్ను మా ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తాను, అది తెలియక కోరి సమస్యలు నువ్వే తెచ్చుకుంటున్నావు. ఇక చూడు, రేపు నిన్ను మా వాళ్ళంతా ఎంతలా అసహించుకుంటారు, మా పెళ్ళి దగ్గరుండి జరిపించింది నువ్వే అని క్రియేట్ చేసి అందరూ నమ్మేలా చేస్తాను అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే చైతన్యకి ఫోన్ చేస్తుంది. ఇక చైతన్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు జీవన అని అంటాడు. అప్పుడు జీవన, చైతన్య, నేను చెప్పినట్లుగానే రేపు ఉదయాన్నే మన పెళ్ళి జరుగుతుంది అని చెప్పగానే ఇక చైతన్య, సరే జీవన, నేను మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను, నువ్వే విషయం గురించి ఆలోచించి టెన్షన్ పడకు, అంత మంచి జరుగుతుంది అని చైతన్య ధైర్యం చెప్తాడు. ఇక జీవన ఫోన్ కట్ చేసి, అవును చైతన్య, నువ్వు చెప్పినట్టు నాకంతా మంచి జరుగుతుంది, ఆ కుట్టి మా ఇంటికి దూరం అయితే నాకు మంచి కాక ఇంకేంటి అని అనుకుంటూ వెంటనే తన ఫ్రెండ్ సోనీకి ఫోన్ చేస్తుంది. ఇక సోనీ, ఏంటి జీవన ఈ టైంలో ఫోన్ చేసావేంటే అని అంటుంది. అప్పుడు జీవన, సోనీ, రేపు నేను ప్రేమించిన చైతన్య ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నువ్వు మాకు సపోర్ట్ చేయాలి అని అంటుంది. అప్పుడు సోనీ, ఏంటే లేచిపోయి చేసుకుంటున్నారా, అమ్మో బాబాయ్, నన్ను ఇందులో ఇరికించకండే అని సోనీ అంటుంది. అప్పుడు జీవన, ఏంటే నీ లవ్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను నీకు ఎంత హెల్ప్ చేశాను, చైతన్య కదా మీ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి నువ్వు ప్రేమించిన వాడితో పెళ్లి జరిగేలా చేసింది, అంత చేసిన మాకు
నువ్వు ఈ మాత్రం హెల్ప్ కూడా చేయలేవా అని ఇక జీవన అనేసరికి సోనీ కూడా సరేలేవే ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అనగానే జీవన సోనీకి ఏం చేయాలో అన్నీ వివరిస్తూ ఉంటుంది. ఇక సోనీ అదేంటే నువ్వు చైతన్య పెళ్లి చేసుకుంటూ మధ్యలో ఆనందిని ఎందుకు ఇరికిస్తున్నావు అని అంటే అప్పుడు జీవన నోరు మూసుకొని చెయ్యి, నేను చైతన్యని పెళ్లి చేసుకున్నా మా ఇంటికి దూరం అవ్వకుండా మా వాళ్ళు నా పైన కోపం తెచ్చుకోకుండా ఉండాలి అంటే మధ్యలో ఆనంది ఉండాలి, అలాగైతేనే మా వాళ్ళు మా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తారు అని జీవన అంటుంది. ఇక సోనీ కూడా సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలోనే తెల్లవారుతుండగానే జీవన ఇంట్లో నుంచి పారిపోతుంది. ఇక తెల్లవారగానే జీవన ఆనంది ఇంట్లో ఉందని తెలుసుకున్న జ్యోతి సూర్యాలు ఇద్దరు కూడా చాలా కంగారుగా సునంద ఇంటికి వస్తారు. ఇక సునంద ఇంటికి వచ్చి జీవన అని పిలుస్తూ ఉంటారు. జ్యోతి సూర్యాలు అక్కడికి రావడం చూసి సునందకి చాలా కోపం వస్తుంది. ఏంటి ఎంత ధైర్యం ఉంటే అనుమతి లేకుండా నా ఇంట్లోకే వస్తారా అని అంటే ఇక జ్యోతి చూడండి మేమేమి మీకోసం రాలేదు, మా కూతురు జీవన కోసం వచ్చాం, జీవన రామ్మ అని పిలుస్తూ ఉంటుంది. కానీ జీవన మాత్రం ఎంతకీ రాదు. ఇక ఆనంది మాత్రం ఏంటి జ్యోతమ్మ సూర్యబాబులు వచ్చిండ్రు, మరి జీవన ఇంకా కిందికి రాదేంటి అని చెప్పి ఆనంది జీవన గదికి వెళ్ళి చూసేసరికి జీవన గదిలో ఉండదు. అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి జీవన ఎక్కడికి వెళ్ళింది, రాత్రి ఈ గదిలోనే కదా ఉండమని చెప్పింది, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళినట్లు అని చెప్పి ఇక ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సునంద అయినా మీ కూతుర్ని తెల్లవారేసరికే వెళ్ళిపోమని నేనే చెప్పాను, తను వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పగానే ఇక జ్యోతి లేదు మా జీవన వెళ్తే మా ఇంటి దగ్గరే కదా ఉండాల్సింది, మా ఇంటికి రాలేదు అంటే మీ ఇంట్లోనే ఉంది అని జ్యోతి అంటుంది. ఇక ఆనంది మాత్రం చాలా కంగారుగా భయపడుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే శశికాంత్ ఆనందితో అమ్మ ఆనంది వెళ్ళి ఆ అమ్మాయిని రమ్మని చెప్పు, వాళ్ళ అమ్మ నాన్నలు తన కోసం వచ్చారు అని శశికాంత్ అంటాడు. అప్పుడు ఆనంది లేదు మామయ్య జీవన ఇంట్లో లేదు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోతి సూర్య కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జ్యోతి ఏంటి కుట్టి ఏమంటున్నావు, జీవన మీ ఇంట్లోనే ఉందని నువ్వే ఫోన్ చేసి చెప్పినావు కదా అని అంటే అప్పుడు ఆనంది అవును జ్యోతమ్మ, రాత్రి జీవన నా దగ్గరికి వచ్చి మాట్లాడింది, రాత్రి తనని ఆ గదిలో ఉండమని చెప్పాను, కానీ తెల్లవారేసరికి వెళ్ళిపోతే ఇంటికే కదా వచ్చేది, మీ ఇంటికి రాకుండా ఇక్కడ లేకుండా జీవన ఎక్కడికి వెళ్ళినట్లు అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటే ఇక జ్యోతి సూర్యాలు కూడా స్టన్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే జ్యోతి సూర్యతో ఏమండి నాకెందుకో భయంగా ఉందండి అని అంటూ ఉంటే ఇక సూర్య జ్యోతి మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద, మన జీవన ఎక్కడ ఉందో వెతుకుదాం అని చెప్పి జ్యోతి సూర్యాలు ఇద్దరు కూడా బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జ్యోతి కంగారుగా నాకెందుకో చాలా భయంగా ఉందండి, మన జీవన ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుందేమోనని చాలా టెన్షన్గా ఉంది, తన లైఫ్ ఏమైపోతుందో అని జ్యోతి బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఆనంది కూడా అసలు ఈ జీవన ఏం చేస్తుంది, ఇక్కడ అమ్మ నాన్నల్ని ఇంత కంగారు పెడుతూ బాధపడుతూ తను మాత్రం తన సంతోషాలు చూసుకుంటుంది అని ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక జీవన వేసిన ప్లాన్ ప్రకారం జీవన సోనీ చేత ఆనందికి ఫోన్ చేపిస్తుంది. ఇక సోనీ నుండి ఫోన్ రాగానే ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సోనీ అని అంటుంది. అప్పుడు సోనీ ఆనంది నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి అనగానే ఇక ఆనంది ఏంటి సోనీ అది అని అంటుంది. అప్పుడు సోనీ ఇందాకే నాకు జీవన ఫోన్ చేసింది అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. జీవన ఫోన్ చేసిందా, ఏమని చెప్పింది సోనీ అని అంటే అప్పుడు సోనీ ఆనంది జీవన తను ప్రేమించిన చైతన్యని ఊరి బయట ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి చేసుకోబోతుందని చెప్పింది, నేను ఎంత చెప్పినా కూడా వినకుండా
ఫోన్ కట్ చేసింది అని చెప్పగానే ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సోని చేత జీవనే అలా చెప్పిస్తూ ఉంటుంది. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత ఆనంది చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? జీవన గింత ఫూలిష్గా ఆలోచించి ముందు వెనక ఆలోచించకుండా ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను చెప్పాను కదా జ్యోతమ్మ సూర్యబాబుని నేను ఒప్పిస్తానని, అయినా కూడా ఇలా చేసిందేంటి? లేదు, ఇప్పుడు జీవన వాళ్ళు కాదన్న పెళ్లి చేసుకున్నందుకు జ్యోతమ్మ సూర్యబాబులు చాలా బాధపడతారు. మా అమ్మ నాన్నలు అలా బాధపడడం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా అక్కడికి వెళ్ళి ఈ పెళ్ళి ఆపాలి, జీవనకి నచ్చజెప్పాలి అని ఆనంది చాలా కంగారుగా ఇంట్లోంచి బయటికి వెళ్తుంది. ఇక జీవన చైతన్యాలు మాత్రం పెళ్లి చేసుకోవడానికి గుడిలోకి వెళ్తారు. ఇక వాళ్ళు గుళ్ళోకి రావడం ఆనందియే జీవన అని తెలిసిన పూజారి చూస్తారు. ఇక వాళ్ళని చూసి పంతులు గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ అమ్మాయి ఆ జ్యోతమ్మ పెంచుకున్న కూతురు జీవన కదా, పెళ్లి దండలతో ఉన్నారేంటి? అంటే వీళ్ళు వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నారా? ఈ విషయం వెంటనే కుట్టికి చెప్పాలి అని చెప్పి పూజారి గారు ఆనందికి ఫోన్ చేస్తారు. ఇక పంతులు గారి నుండి ఫోన్ రావడం చూసి ఆనంది ఇదేంటి పూజారి తాత ఫోన్ చేస్తుండు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పూజారి తాత అని అంటుంది. అప్పుడు పూజారి గారు ఏంటమ్మా కుట్టి, ఇక్కడ ఆ జీవన వేరెవరో అబ్బాయితో గుళ్ళో ఉందేంటి? పైగా వాళ్ళ చేతిలో పెళ్లి దండలు కూడా ఉన్నాయి అని చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పూజారి తాత ఇప్పుడు మీరు అక్కడే ఉన్నారా అని అంటే అప్పుడు పూజారి గారు అవునమ్మా, చిన్న పనుండి ఈ గుడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళిక్కడ కనిపించారు, నీకు వెంటనే ఫోన్ చేస్తున్నా అని చెప్పగానే ఇక ఆనంది మంచి పని చేసిరు పూజారి తాత, ఎలాగైనా ఆ పెళ్ళిని కాసేపు ఆపండి, నేను అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు జీవన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మా అమ్మ నాన్నలు ఎంతో బాధపడతారు, ప్లీజ్ పూజారి తాత ఆ పెళ్ళిని ఆపండి అని అంటుంది. ఇక అప్పుడు పూజారి తాత సరే అమ్మా అని చెప్పి ఇక అక్కడ వాళ్ళ పెళ్లి చేస్తున్న పంతులు గారి దగ్గరికి వెళ్తారు. ఇక పంతులు గారితో చూడండి పంతులు గారు, వాళ్ళ పెళ్ళి జరగకూడదు, ఇంకా కాసేపు వాళ్ళు వస్తున్నారు, ఈ పెళ్ళిని కాసేపు ఆలస్యం చేయండి అని చెప్పగానే ఇక ఆ పంతులు గారు కూడా సరేనండి అని చెప్పి ఇక జీవన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి అమ్మా, ఇంకొక 10 నిమిషాల్లో మంచి ముహూర్తం వస్తుంది, ఆ ముహూర్తానికి మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి అని చెప్తాడు. ఇక అప్పుడు జీవన అదేంటి పంతులు గారు 10 నిమిషాల, మాకు టైం లేదు, వెంటనే మా పెళ్ళి జరిపించేయండి అని అంటుంది. అప్పుడు పంతులు గారు లేదమ్మా, ఎలాగో ఇప్పటిదాకా ఆగారు కదా, ఇంకో 10 నిమిషాలు ఆగండి అని అంటారు. అప్పుడు ఇక చైతన్య సరే జీవన 10 మినిట్సే కదా అని అంటాడు. మరో పక్క ఆనంది చాలా కంగారుగా గుడి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక మరో పక్క ఈ విషయం తెలుసుకున్న జ్యోతి సూర్యాలు కూడా పెళ్ళి ఆపడానికి గుడి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక వాళ్ళు అక్కడికి రాగానే వాళ్ళని అక్కడ చూసి జీవన చైతన్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది ముందు అక్కడికి వెళ్ళగానే కాసేపటి తర్వాత జ్యోతి సూర్యాలు కూడా వస్తారు. ఇక వాళ్ళు అక్కడికి రావడం చూసి జీవన చైతన్యాలు అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆనంది జీవనాన్ని నిలదీస్తూ ఏంటి జీవన, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నేను నీకు చెప్పాను కదా జ్యోతమ్మ సూర్యబాబుల్ని నేను ఒప్పిస్తానని, అయినా ఎందుకు ఇలా తొందరపడుతున్నావు అని అంటే అప్పుడు జీవన ఏంటి కుట్టి, ఏంటి నువ్వు ఒప్పించేది నాకు తెలుసు, అయినా నువ్వు కూడా నేను సంతోషంగా ఉండడం నచ్చదు కదా అని చెప్పి ఇక జీవన కూడా ఆనందిని అంటూ ఉంటే అప్పుడే జ్యోతి అక్కడికి వస్తుంది. ఇక జ్యోతి కూడా జీవనని తిడుతూ ఏంటే ఎంత ధైర్యమే నీకు, కన్నవాళ్ళం మేమంతా ఉన్నా కూడా ఎవరిని కాదనుకొని ఎవ్వరూ లేకుండా నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటున్నావా? అంటే మాకంటే నీకు వాళ్ళే ఎక్కువయ్యారా అని అంటుంది. అప్పుడు జీవన అమ్మ నేను చెప్తే మీరు ఒప్పుకోలేదు కదా
వేరే దారి లేక ఇక్కడికి వచ్చాను. అయినా మా పెళ్ళి ఎప్పుడూ అయిపోయేది. పంతులు గారే సరైన ముహూర్తం లేదని ఇప్పటి వరకు ఆపారు. అయినా నేను చైతన్యని పెళ్లి చేసుకుంటాను అని జీవన అంటుంది. ఇక అప్పుడే ఆనంది, జీవన నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళకుండే నేనేం చేస్తానో నాకే తెలీదు, మర్యాదగా ఇక్కడి నుంచి పద అని ఆనంది అంటుంది. ఇక ఆనంది అలా అనేసరికి జీవనకి చాలా కోపం వస్తుంది. ఏంటి కుట్టి, ఏంటి నువ్వు నా మీద అధికారం చూపిస్తున్నావు? అయినా నువ్వు నా విషయంలో కలగజేసుకోవడానికి ఎవరివి? నీకు మా ఇంటికి ఏంటి సంబంధం అని అంటుంది. ఇక అలా అనేసరికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పంతులు గారు ఆనందిని జీవన అలా అనడం చూసి చాలా కోపపడతాడు. ఇక వెంటనే జీవనతో, ఏంటి కుట్టిని ఎవరు అని ప్రశ్నిస్తున్నావా? ఆ ప్రశ్నే కుట్టి తిరిగి నిన్నడిగితే నువ్వేం సమాధానం చెప్తావు అని చెప్పగానే ఇక జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే జీవన, ఇదేంటి ఈ పంతులు గారు ఇలా అంటున్నారు అని చెప్పి ఇక వెంటనే, ఏంటి అది నన్ను ప్రశ్నించడం ఏంటి? నేను లాయర్ జ్యోతి సూర్యాల కూతుర్ని అని చెప్పగానే ఇక పంతులు గారు, నోర్మి, ఇంకొకసారి ఆ మాట నీ నోటి వెంట అనొద్దు. నిజమైన కూతురు కుట్టియే, జ్యోతమ్మ సూర్యబాబుల అసలైన కూతురు కుట్టియే అని చెప్పగానే ఇక జ్యోతి సూర్యులు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జీవన మాత్రం స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంది, పూజారి తాత అని అంటూ ఉంటే ఇక పూజారి గారు, నువ్వు వాగమ్మ కుట్టి, ఈ దిక్కు మొక్కు లేంది నిన్ను ఇన్ని మాటలు అంటుంటే నేను చూస్తూ ఎలా ఉండగలనమ్మా? అందుకే ఈరోజు నిజం బయటపడాల్సిందే అని పూజారి గారు అంటారు. పూజారి గారు అలా అంటూ ఉంటే జ్యోతి సూర్యాలైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి పూజారి గారు, ఏమంటుండ్రు మీరు అని అంటే అప్పుడు పూజారి గారు, అవునమ్మా, నేను చెప్పింది అక్షర సత్యం. ఈ జీవన మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాదు. ఇదిగో ఈ కుట్టియే మీ అసలైన కూతురు, మీరు నవమాసాలు మోసి కన్న బిడ్డ అని చెప్పగానే ఇక జ్యోతి సూర్యులైతే షాక్ అయిపోతారు. ఇక అప్పుడే ఏంటి పూజారి గారు అంటే అప్పుడు పూజారి గారు, ఆ విషయం కుట్టికి కూడా తెలుసమ్మా, కానీ బయటపడలేకపోతుంది. తనని పెంచిన సింహాద్రి పద్మమ్మల గురించి ఆలోచించి తను కన్నవాళ్ళు కళ్ళ ముందే ఉన్నా కూడా కుట్టి బాధను భరిస్తుంది అని చెప్పగానే ఇక జ్యోతి సూర్యాలు షాక్ అయిపోయి ఇక ఆనందిని హక్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న జీవన మాత్రం షాక్లో ఉండిపోతుంది. ఈ విధంగా ఆనందియే తన కన్న కూతురు అని జ్యోతికి తెలిసిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.